అందరికీ నమస్తే అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు పూజా శారీస్ కలెక్షన్స్. నేనైతే ఫస్ట్ టైం అయితే కెమెరా ముందుకైతే రావడం జరిగిందండి. విత్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు అందరూ. నేను రీసెంట్గానే ఒక 2 months బ్యాక్ నుండి మాత్రమే నేను శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మీకు థంబ్నెయిల్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దని చెప్తున్నాను కదా. అసలు యాక్చువల్ మిస్టేక్ ఏంటో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఈ వీడియో అయితే టోటల్గా చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను నా అనుభవంతో, నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అనుభవంతో మీకైతే నేను షేర్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు, ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ మిస్టేక్ ఏంటంటే నేను రీసెంట్గా ఎన్నో యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేసి ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే నేను ఈ ఫీల్డ్కి వచ్చానండి. యాక్చువల్గా నాకు ఇంతకుముందు వేరే ఫీల్డ్ ఉంటుండే. సో ఏంటంటే మనకంటూ ఒక మంచి సొసైటీలో ఒక వాల్యూ ఉండాలి, ఒక గుర్తింపు పొందాలి, మనము మన కోరి మీద డిపెండ్ కాకుండా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ ఆలోచనతో ముందడుగు వేసానండి. సో ఆ మిస్టేక్ ఏంటంటే నేను స్టార్టింగ్ జస్ట్ 10,000 రూపీస్తో మాత్రమే నేను శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మన హైదరాబాద్లో నేను హోల్సేల్లో అయితే నేను శారీస్ తీసుకొచ్చాను. బట్ ఏంటంటే నాకు ఇక్కడ లోకల్లో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో సరౌండింగ్స్, మా ఇంటి పక్కన అక్కడిక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే శారీ చూశారు. శారీ చూసినప్పుడు ఏంటి ఇంకా కొన్ని చూపించండి, ఇంకా వేరే చూపించండి అన్నప్పుడు నేనైతే ఎన్నైతే శారీస్ తీసుకొచ్చానో 10,000 రూపీస్వి అవన్నీ కూడా నేను చూపించానండి. సో చూపించినప్పుడు ఏమైంది, వాళ్ళు అందులో ఒకటి చూపిస్తుంటే ఇంకోటి చూపించండి అని చెప్పడం. అంటే ఏంటంటే మరొకటి సెలెక్ట్ చేసుకుంటూ సో అన్ని బాగున్నాయి తీసుకున్నారనమాట. సో వేరే శారీస్ వాళ్ళు తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఒక 1 week తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, ఇంకా శారీస్ తీసుకురాలేదా అన్నారు. నేను ఏంటంటే మన ఊర్లలో కదా, సో ఇంత తొందరగా వెళ్ళమని చెప్పేసి నేను అన్ని శారీస్ వెళ్ళిన తర్వాత ఇద్దాంలే అన్న ఉద్దేశంతో ఉండిపోయాను. సో ఏంటి, వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, అరే పాత స్టాకే కదా, మళ్ళీ శారీస్ తీసుకురాలేదా అన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ అన్ని శారీస్ ఒకటేసారి మనము వాళ్ళకు చూపించకూడదు అనమాట. సో ఎప్పుడైతే మనం కొన్ని శారీస్ పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ఆలోచన అనేది ఉంటుంది అనమాట. ఓహో, వీళ్ళు మళ్ళీ కొత్త స్టాక్ తెస్తున్నారు, ఎప్పుడు అప్డేట్లో ఉంటున్నారు, మనం ఇక్కడికి రావచ్చు, శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైనా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు శారీస్ 5,000తో స్టార్ట్ చేయొచ్చు, 10,000తో స్టార్ట్ చేయటం, అది ఏదైనా సరే, కానీ మీరు ఏంటంటే శారీస్ మొత్తం కూడా వచ్చిన కస్టమర్స్కి ముందు వేయకండి. అసలు అన్ని శారీస్ మీరు చూపించకండి, కొన్ని శారీస్ మీరు పక్కన పెట్టుకోండి. ఆ శారీస్ అసలు కస్టమర్స్ చూపించొద్దు. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఆ శారీస్ చూపించినట్టయితే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్లో తెస్తున్నారని చెప్పేసి వాళ్ళకంటూ ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందండి. లేదనుకోండి, ఫస్టే వాళ్ళకి ఏంటి, ఫస్ట్ టైం వస్తారు కదా, మీరు అన్నీ చూపిస్తారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. అరే ఇది ఓల్డ్ స్టాకే కదా, నేను మొన్నే వచ్చాను కదా అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, ఆ వేరే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం అలా ఉంటుందన్నమాట. సో అలాంటిది ఏం చేయకుండా మీరు వచ్చిన శారీస్తో కొన్ని పక్కన పెట్టుకొని కొన్ని మాత్రమే మీరు వచ్చిన కస్టమర్స్కి చూపించాలండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఇప్పుడు సఫర్ అవుతున్నాను కూడా. సో ఈ మిస్టేక్ నేను మళ్ళీ ఇంకా ఎప్పుడు చేయొద్దని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నేను మీ యొక్క బ్లెస్సింగ్స్తోనే ఈ కెమెరా ముందుకైతే రావడం జరిగింది. మీరు ఇదే విధంగా నన్ను మోటివేట్ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారైతే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.